నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ నేతలు జీవి ఆంజనేయులు, ఎర్రపతినేని శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రంలో 141 అసెంబ్లీ సీట్లు, జిల్లాలో 17 అసెంబ్లీ, 3 పార్లమెంట్ సీట్లు టీడీపీ గెలవనుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 141 అసెంబ్లీ సీట్లు దక్కనున్నాయని టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. భారతంలో పాండవులు మాదిరిగా ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ అధికారం చేపట్టనుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్దిని చూసి ప్రజలు తిరిగి టీడీపీకి పట్టం కట్టారని ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో విధ్వంసం సృష్టించి టీడీపీ గెలుపుని అడ్డుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విశ్వప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సంఘం కేంద్రానికి తొత్తుగా పనిచేసి ఈవీఎంలు పనిచేయకుండా చేశారని ఆయన విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు పనినా జిల్లాలో 17 అసెంబ్లీ సీట్లు టీడీపీనే గెలవనుందని జీవి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ వైఫల్యం చెందింది, పక్షపాతం చూపించింది, కేంద్రానికి తొత్తుగా వ్యవహరించింది. తీవ్రంగా ఖండిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ మెజారిటీ వచ్చే బూత్లే ఈవీఎంలు మొరాయిస్తాయి. ఏ విధంగా జరిగిందని అడుగుతున్నా. ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎన్నికల కమిషన్ ఎన్నో ఇబ్బందులు పెట్టారు ప్రజల్ని. సంతోషంగా ఓటేద్దామని వచ్చినటువంటి వారిని ముప్పు తిప్పలు పెట్టినా ప్రజలు ఎన్నికపోలే. మండు టెండర్ని కూడా లెక్క చేయాల. రాత్రి 9 వరకు, 10 వరకు, 11 వరకు కూడా క్యూలో ఉండి ఓట్లు వేసినటువంటి ప్రజలకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నా. 3 పార్లమెంట్ సీట్లు, 17 అసెంబ్లీ సీట్లు గెలిపిస్తున్న ప్రజలందరికీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మహిళా తల్లులకి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎర్రపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ మోడీ, కేసీఆర్, జగన్ కలిసి చంద్రబాబుపై కుట్రలు చేశారని ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ విజయం ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు ద్వారానే ఏపీ అభివృద్ది సాధ్యమవుతుందని నమ్మిన ప్రజలు విజ్ఞతతో ఓట్లు వేశారని ఆయన తెలిపారు. ఎవడైతే ఇష్టారాజ్యంగా ప్రవర్తించాడో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టే సమస్య లేదు. వైఎస్ఆర్ పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఎలక్షన్ కమిషన్ ఉంది, నరేంద్ర మోడీ ఉన్నాడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డబ్బులు వచ్చిన 1000 కోట్ల పైగా ఎన్ని అడ్డం పెట్టుకుని తెలుగుదేశాన్ని, చంద్రబాబు నాయుడు గారిని దెబ్బతీయాలని చూస్తే ప్రజలు తిప్పికొట్టడం కూడా జరిగింది. ప్రజలు కూడా విజ్ఞత పాటించారు, విజ్ఞతతో ఓటు వేశారు. చంద్రబాబు నాయుడుతోనే ఈ రాష్ట్రం మరి అభివృద్ధి చెందుద్దనే ఒక ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారి సమర్థతని ఒక గీటురాయిగా తీసుకొని కూడా ఓటు వేయడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులు కానీ, ఇష్టారాజ్యంగా వ్యవహరించిన తెలుగుదేశం పార్టీ నాయకుల శ్రేణులు కానీ తప్పకుండా వాళ్ళందరూ కూడా చట్టానికి లోబడి వాళ్ళని కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. ఈ సమావేశంలో టీడీపీ నేతలు దాసరి రాజా మాస్టర్, మన్నవ సుబ్బారావు, మద్దాలి గిరి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 11న స్పీకర్ కోడలపై ఇడిమెట్లలో జరిగిన దాడిని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. గ్రామంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించిన పోలీసు బలగాలు పలువురిని అదుపులోకి తీసుకున్నాయి. వైసీపీ నేత అంబటి రాంబాబుతో పాటు మరో 2 రాజుపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు డీఎస్పీ తెలిపారు. ఘటనకు సంబంధించిన వీరిని విచారించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఈ దెబ్బలు తగిలిన సందర్భంగా ఆ రోజు 144 సెక్షన్ అమల్లో ఉంది, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. అయినప్పటికీ కూడా కర్రలతోటి, రాళ్లతోటి అటాక్ చేసిన సందర్భంగా ఈరోజు ఇనుమెట్ల గ్రామం అందులో బాధ్యులు ఎవరినో గుర్తించి తీసుకురావడానికి మా పోలీస్ ఫోర్స్ వెళ్ళింది. ఇదే సందర్భంగా ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసులో మన వైసీపీ తరఫున కంటెస్ట్ చేస్తున్న అంబటి రాంబాబు గారు, రాజనారాయణ గారు, రెడ్డి, వాసులింగారెడ్డి, వీళ్ళ కాన్స్పిరసీ తోటి అక్కడ కొంతమంది అల్లరి మూకలు దాడి చేయడానికి ప్రయత్నించి కొట్టారు అని రిపోర్టు కూడా రిజిస్టర్ అయింది. ఈ నెల 11న జరిగిన పోలింగ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పక్షాన ఓటర్లు నిలిచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించారు. పార్టీ అభ్యర్థుల విజయానికి సహకరించిన ఓటర్లు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీకి 140 నుండి 150 స్థానాలు రాబోతున్నట్లు ఎమ్మెల్యే ముస్తఫా ప్రకటించారు. గుంటూరు పశ్చిమ అభ్యర్థి యేసురత్నం, పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు లేలాపిరెడ్డి, నగర అధ్యక్షులు రమేష్ కాంతితో కలిసి జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలకు టీడీపీ పాల్పడిన ఓటర్లు సంయమనంతో వ్యవహరించి వైఎస్సార్ కాంగ్రెస్ కు పట్టం కట్టారని ముస్తఫా వివరించారు. ఏ విధంగా భగవంతుడు నమ్ముకునే ముందుకెళ్తున్నాడో ఆ భగవంతుడి దయ వలన ఈ రాష్ట్రంలో ప్రతి చోట నా లెక్క ప్రకారం 140 కాని 150 సీట్లు ఆ భగవంతుడు ఇస్తున్నాడు అనేది వాస్తవం. గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఎరపతినేని శ్రీనివాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఎరపతినేని మరిన్ని పదవులు అలంకరించి ప్రజాసేవలో ఉండాలని వారు ఆకాంక్షించారు. కామ్రేడ్ గోగినేని సూర్యం 17వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో జరిగింది. సూర్యం చిత్రపటానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాడిత పీడిత వర్గాల హక్కుల కోసం కామ్రేడ్ గోగినేని సూర్యం చేసిన పోరాటం చిరస్మరణీయమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. పార్టీ నేతలు జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి తదితరులతో కలిసి సూర్యం వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మికులు, రైతాంగ సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం సూర్యం అలుపెరగని పోరాటం సాగించారన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి రాజులేని పోరాటం సాగిస్తామని ముప్పాళ్ల ప్రకటించారు. నీ త్యాగం కానీ విలువ కానీ ఈనాడు ఉన్నటువంటి తిరణాల్లో ఒక గుంపు కనుక నెట్టుకుపోతుంటే ఎవరన్నా కింద పడితే వాడిని పైకి తీయాల్సింది పోయి వాడిని తొక్కుంటూ ఎలా పోతారో ఇవాళ ఈ బూర్జువా సంస్కృతి, ఈ అడ్డగోలు ఆర్థిక వ్యవస్థలో మంచిని చంపుతారు. అలాంటి మంచిని బతికించడానికి కమ్యూనిస్ట్ పార్టీకి వేల సంఖ్యలో గుణాత్మకమైనటువంటి క్వాలిటీ కలిగిన కార్యకర్తలు తీర్చిదిద్దే బాధ్యతని కామ్రేడ్ సూర్యం ఈ సంస్మరణ సభ సందర్భంగా మేమంతా స్వీకరించి ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకలు ఈ నెల 14న మాల మహానాడు ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను మాల మహానాడు నేతలు ఆవిష్కరించారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఉప ముఖ్యమంత్రి పదవిని కేటాయించాలని మాల మహానాడు నేత గోల అరుణ్ డిమాండ్ చేశారు. అంబేద్కర్ 128వ జయంతి వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరించి అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివారం జరగనున్న అంబేద్కర్ జయంతి సభలో దళితులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వాళ్ళ ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రులు కానీ, రాష్ట్రపతులు కూడా ఆయనకు దండేసి పూజించే పరిస్థితి, ఆయన కొనియాడే పరిస్థితి ఈ దేశంలో ఉంది. కానీ ప్రత్యేకించి ఏదన్నా వచ్చినప్పుడు అంబేద్కర్ గారిని ఒక దళితుడిగా పరిమితం చేయడం అనేది సరికాదని మా విజ్ఞప్తి. ఈరోజు నిజంగా దళితులందరూ కూడా ఏకమైతే రాజ్యాధికారం కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి లేకుండా చేసే పరిస్థితి కూడా రాజకీయ నాయకులు. రేపు ర్యాలీలో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ధర్నా చేపట్టారు. వైసీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. అరెస్ట్ చేసిన వైసీపీ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ ఫిర్యాదులను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆర్కే డీఎస్పీని కోరారు. పోలీసులు అనుకూలంగా స్పందించడంతో ఆందోళన విరమించారు. మాకే భయం పడుతుంది డిఎస్పీ గారిని చూస్తే. ఏమంటే అలాంటిది నిజంగా ఉన్న వాస్తవ పరిస్థితులు ఈసారి మీరు మాకు 2 పనులు చేసి పెట్టండి సార్. మేము పక్కన ఉన్నాం, మేము ఎవరు ఒక్క నినాదం కూడా ఇవ్వము. నిన్న జరిగిన ఇన్సిడెంట్ మీద బోత్ పార్టీస్ని పట్టండి. మేము వచ్చేసాం. అధర్మంగా విక్టిమ్స్ని మీరు ముందు తీసుకొచ్చారు. వచ్చినప్పుడే నేను అడుగుతున్నాను, మీరు భయపడిపోతున్నారు. లాడ్జ్ సెంటర్లో రేపు జరిగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతోత్సవంను అందరూ జయప్రదం చేయాలని మాల మహానాడు యూత్ ప్రెసిడెంట్ జల్దీ అనిల్ కుమార్ కోరారు. మల్కాజ్గిరిలో అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన దోషులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు పట్టాభిపురంలో విలేకరులతో అనిల్ కుమార్ మాట్లాడారు.
నిన్న హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్రంలో మల్కాజ్గిరి జిల్లాలో ఈ యొక్క అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈ విధంగా ధ్వంసం చేసి ఒక మున్సిపాలిటీ వ్యాన్లో పంపించి ఈ యొక్క చెత్త కుప్పలో కలపటం అనేది ఎంతవటికి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం సూటిగా. ఈ తెలంగాణలో మన యొక్క అంబేద్కరిస్టులు మరి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీకి దేవుడు అయినటువంటి మన అంబేద్కర్ గారిని మరి అంబేద్కర్ జయంతికి ఒక రోజు ముందు విగ్రహం తొలగించి ఇంత విధంగా అవమానించినటువంటి ఈ యొక్క ప్రభుత్వ వైఖరిని నేను ఖండిస్తున్నాను. ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క దీనికి పాల్పడ్డారో వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ యొక్క ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాం. ఇవే ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.